अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ఆకాశవాణి హైదరాబాద్ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిఎస్ రాంబాబు. అందరికీ నమస్కారం. నా పేరు సిఎస్ రాంబాబు. ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. దాదాపు 34 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితో ఏర్పడ్డ అనుబంధం సంగీత సాహిత్యాల పట్ల ఒక ఆసక్తిని పెంచింది. ఎంతోమంది కళాకారులను, ఎంతోమంది సాహితీవేత్తలను కలుసుకునే అవకాశం కల్పించింది. దానివల్ల సాహిత్యం అంటే ఆసక్తి పెరిగింది. ఆకాశవాణిలో చేరటం వలన కథా ప్రక్రియ పట్ల ఆసక్తి పెరిగి కొన్ని కథలు రాసే అవకాశం కలిగింది. ఒక కథల సంపుటిని కూడా వెలువరించాను. దాని పేరు పసిడి మనసులు. నా రిటైర్మెంట్ కానుకగా ఆకాశవాణి మిత్రులు పసిడి మనసులు అనే శీర్షికతో నా కవితలను కూడా ప్రచురించారు. ఆకాశవాణి కళాకారుల నిలయం. కోవిడ్ సమయంలో కూడా మేమందరం పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా 2020 మార్చి నుంచి 2021 సెప్టెంబర్ నేను రిటైర్ అయ్యే వరకు కూడా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి కోవిడ్ మీద చేసింది. ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి మీడియాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ నేను చదవబోయే కథ పేరు చైత్రవెన్నెల. ఆ కథ మీ అందరి కోసం చదువుతాను. కొన్ని రోజులుగా నిఖిల్ ఎక్కువగా మాట్లాడటం లేదు. కారణం తెలుసుకుందామంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు రామారావుకి, సీతకి. ఇంతకీ సీత, రామారావులు నిఖిల్ తల్లిదండ్రులు. నిఖిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. బ్రైట్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబాల్లో పేరెంట్స్ ఆశలన్నీ పెద్ద పిల్లాడి మీదే ఉంటాయి. కుటుంబాన్ని ఆదుకుంటాడనో, తర్వాత పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాడనో, ఇలా అనేక కారణాలు ఉన్నట్టే రామారావుకు నిఖిల్ మీద ఎన్నో ఆశలున్నాయి. నిఖిల్కు ఒక చెల్లెలు కూడా ఉంది. తన పేరు నీల. ఇంటర్మీడియట్ చదువుతుంది. నీలను డాక్టర్ని చేయాలని సీతారామారావులు కలకన్నా అంతకన్నా ముందే నిఖిల్ నీలకు ఆ కళను ఎక్కించేశాడు. ఇంట్లో అయినా కాలేజీలో అయినా నిఖిల్ చాలా యాక్టివ్. అలాంటి నిఖిల్ కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడూ తలుపేసుకుని ఉంటాడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. ముందుగా ఈ విషయాన్ని గమనించింది సీత. కీడి శంకిస్తూ విషయాన్ని భర్తకు చెప్పింది. ముందు భార్య భయాన్ని కొట్టిపడేసిన రామారావు కూడా అనుమానం రోహిణీ కార్తీ ఎండలాగా కాల్చేయసాగింది. పరీక్షలకి ఇంకా టైం ఉంది. కొడుకు మీద నమ్మకం ఉన్నా అతని చుట్టూ ఉన్న వాళ్ళ మీద లేదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో అసలే రోజులు బాగా లేవు. ఎటు చూసినా యూత్, చుట్టూ డ్రగ్స్ ఉచ్చులే. ఇలా ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటే ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు. దాన్ని భార్యకు చెప్పాడు. నిఖిల్ బయటికి వెళ్తే తన రూమ్ వెతకాలి అనుకున్నాడు. అదేమైనా క్లూ ఇస్తుందేమో అనే ఆశ రామారావుది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు నిఖిల్ బయటకు వెళ్తానని తల్లికి చెప్పి వెళ్ళాడు. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినటువంటి రామారావు చెవిలో ఆ విషయాన్ని వేసింది సీత. అంతే, బట్టలు మార్చుకోకుండా కొడుకు రూమ్లోకి వెళ్ళి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని భయంగా వెతకసాగాడు. ఎలాంటి అవాంఛనీయమైనవి దొరకకుండా చూడమని తనకు తెలిసిన దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడు. కొడుకు ల్యాప్టాప్ పక్కనే 2022 డైరీ కనిపించింది.
అది తనిచ్చిందే అనుకున్నాడు రామారావు. ఇప్పటి పిల్లలకు డైరీ గురించి తెలియదని, ఒకవేళ తెలిసినా డైరీ రాసే అలవాటు మాత్రం ఇంపాసిబుల్ అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశాడు రామారావు. డైరీని చూడగానే దాన్ని వాడుతున్నారో లేదో చెప్పేసి అలవాటు ఉంది రామారావుకి. అలా ఆ డైరీని చూడగానే కొడుకు డైరీ వాడుతున్నాడని అర్థమైంది రామారావుకి. ఇంకొకళ్ళ డైరీ చూడొచ్చా లేదా అన్న $1 మిలియన్ ప్రశ్న ఎదురైంది రామారావుకు. తప్పని తెలిసినా ఆ డైరీ క్లూ ఇవ్వకపోదు అనుకుంటూ డైరీని తెరిచాడు. మొదటి నెలన్నర వరకు డైరీ అంతా లెక్కలు, కొంత నోట్సు, కొన్ని డయాగ్రామ్స్ కనిపించాయి. ఒక చోట రామారావు ఆగిపోయాడు. ఆగిపోయిన చోట రాసిన దాన్ని పైకి చదివాడు. ఏప్రిల్ 13వ తేదీ బుధవారం. అమ్మా నాన్నలు తమతో మాట్లాడటం లేదని చాలా బాధపడుతున్నారు. అమ్మా నాన్నలు తమతో నేను మాట్లాడటం లేదని చాలా బాధపడుతున్నారు. అది నేను గమనించానని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి ఎలా చెప్పాలి? నాన్నకు కాస్త హెల్ప్ చేద్దామని నేను ప్రాజెక్టు పనిచేస్తున్నానని ఎలా తెలియచేయాలి? నీల ఖచ్చితంగా MBBSలో సీటు సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎంతో కొంత క్యాష్ రెడీ చేసి పెట్టాలి. ఈ ప్రాజెక్ట్ నాకు ఛాన్స్ ఇస్తుంది. దాంతోపాటు ఈ నెలలో అమ్మా నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ, వాళ్ళకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. అక్కడితో ఆగిపోయిన డైరీ. మళ్ళీ ఏవో నోట్స్, డయాగ్రామ్స్ ఉన్నాయి. రామారావుకు కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి. ఆ డైరీ అక్కడే పెట్టేసి భార్య దగ్గరకు వెళ్ళాడు. తన చేతులు తీసుకుని కళ్ళకత్తుకున్నాడు. భర్త ఆకస్మిక చర్యకు తెల్లబోయిన సీతను దగ్గర తీసుకుంటూ చెప్పాడు, రేపు మన పెళ్లి రోజు గుర్తుంది కదా, దాన్ని గుర్తుంచుకుని నీకో స్పెషల్ గిఫ్ట్ తేవడం కోసం వెళ్ళాడు నీ కొడుకు. ఆ తర్వాత కొడుకు డైరీలో రాసుకున్న విషయాలన్నీ భార్యకు చెప్పాడు. ఈసారి సీత కళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి. అప్పుడే కాలింగ్ బెల్లు మోగింది. ఎదురుగా నవ్వుతూ చేతిలో ప్యాకెట్లతో నిఖిల్ నీలలు. కొడుకు కష్టాన్ని రికార్డ్ చేసిన డైరీకి కృతజ్ఞతలు చెప్తూ కొడుకును ఆలింగనం చేసుకున్నారు సీతారామారావులు. ఊహించని ఈ పరిణామానికి చైత్ర పున్నమి చంద్రుడు కూడా ఆనందంతో ఇంకొంచెం వెన్నెల ధారను కురిపించాడు. ఇదండి డైరీ చుట్టూ అల్లినటువంటి చిన్న కథ. మీ అందరికీ ఈ కథ నచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ్ వ్యాపారం వాణిజ్యం విజ్ఞానం వినోదం. వ్యవసాయం వృత్తి పని పశుపోషణ పరిశ్రమే జీవన సౌరభం. అనుభవ్ శ్రమ జీవన విరామం. మది నిండా ఆరామం. జీవనమే ప్రశాంతం. జీవితమే జ్ఞాపకం. జీవన సౌరభం. అనుభవ్ తీయని ఊహలోసుల తలపులన్నీ తెలియజేసే మది నిండిన మధు కలసం. జీవన సౌరభం. జీవన సౌరభం. జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.